అందరికీ నమస్కారం. డియర్ సీతా మహాలక్ష్మి, సీజన్ 1 చూడకపోయినా మీకు సీజన్ 2 ఈజీగా అర్థమవుద్ది. కాకపోతే మీకు రామ్ అండ్ సీత క్యారెక్టర్లు బాగా కనెక్ట్ అవ్వాలంటే తప్పకుండా సీజన్ 1 చూడని వాళ్ళందరూ చూసేయండి, చాలా బాగుంటుంది. అలాగే చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి, నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏవండి, ఎక్కడికి వెళ్ళారు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కంగారు పడకు, వచ్చేసానుగా, ఇంక నీతోనే ఉంటాను. ఆ రోజు మీరు రాకపోయేసరికి ఒక్కసారిగా గుండాగిపోయినంత పని అయిపోయింది తెలుసా? ఎందుకు సీత అన్నిటికింత భయపడతావు? మీకేమన్నా అవుతుందని. నాకా? నాకేం కాదు సీత, నన్నెవ్వరూ ఏం చేయలేరు. అంటే నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఏమైంది సీత? మీ మెల్లో చేయనేదండి. మిమ్మల్ని అడిగేది. అది ఫ్రెండ్కి అర్జెంటుగా మనీ అవసరం అంటే హెల్ప్ చేశాను. అదేంటండి, అది నాన్నగారి గుర్తుగా మీతోనే ఉంటే బాగుంటుంది అనుకున్నాను. నీ ఎమోషన్ నాకు అర్థమైంది సీత. కాకపోతే అది నా మెల్లో అలంకారంగా ఉండడం కంటే ఆపదలో ఉన్న వారికి యూజ్ అయితేనే బాగుంటుంది అనిపించింది. నిజమే, కానీ
కావాలంటే ఆ చైన్కి బదులుగా మీ ఫ్రెండ్కి మనీ అడ్జస్ట్ చేద్దాం, కానీ ఆ చైన్ మాత్రం ఎప్పటికీ మీతోనే ఉండాలి. డోంట్ వరీ సీత, నువ్వు అడిగావుగా, నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఎలాగైనా తీసుకొస్తా. అయ్యో, ఇంకా పడుకొనే ఉన్నారా? టైం అవుతుంది, లేవండి. ఎక్కడికి సీత? ఎక్కడికేంటండి, ఇవాళ గుడికి వెళ్ళాలి కదా, మర్చిపోయారా? గుర్తుంది. మరేంటి ఇంకా పడుకొనే ఉన్నారు? లేచి రెడీ అవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? స్పెషల్గా కనిపిస్తున్నానా? సరే, బయలుదేరదామా? మీరేంటండి ఇక్కడ? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వెళ్ళండి. పర్లేదు, చేసుకో సీత, నేను నీ మొగున్నేగా. అబ్బా, ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? నా వల్ల కాదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. చీర కడితే కానీ అర్థం కాలేదు సీత, ఎన్ని రోజులు ఇంత అందాన్ని ఎలా మిస్ చేసుకున్నానని. ఇంకా చాలు, వెళ్ళండి. ఇంకా మొదలు కూడా పెట్టలేదు, అప్పుడే వెళ్ళిపోమంటున్నావు. ఏం చేస్తున్నారండి? ప్లీజ్ వద్దండి, వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ అండి. వద్దండి, ప్లీజ్ అండి, వద్దండి. ప్లీజ్, మీరు ఇలా అడుగుతుంటే నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని సంతోషపరచలేకపోతున్నానని బాధగా ఉంది. ఇంకొద్ది రోజులే అండి. మామయ్య గారు చెప్పిన దోషం పోయేంతవరకు ఆగండి. తర్వాత మీ ఇష్టం, మీరేం చేసినా నేను అడ్డుపడను. అప్పటి వరకు నన్ను ఇలా అడగండి, చాలా ఇబ్బందిగా ఉంది.
అప్పటి వరకు నన్ను ఇలా అడగకండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చేతి వరకు వచ్చిన పండు నోటికి అందకుండా పోతుంది. నాకు అర్థం కావట్లేదు. వాడి ప్లేస్లోకి అయితే వెళ్ళగలిగాను, కానీ తనని ముట్టుకోవడం కుదరట్లేదు. దోషం పేరుతో దూరం పెడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొద్ది రోజుల్లో తను చెప్పిన దోషం పూర్తవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. అయినా ఈ కాలంలో కూడా దోషాలను నమ్మడం ఏంటి? ఈ మాట నాకు కాదు, మా నాన్నకు చెప్పు. మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది. మన వర్క్స్ కూడా పెండింగ్ పడ్డాయి. ఇంకా వెయిటింగ్ అంటే కొంచెం ఆలోచించు. నాకిప్పుడు తనకంటే ఏ పని ఇంపార్టెంట్ కాదు. అలాంటి అమ్మాయిని సొంతం చేసుకోవడానికి వెయిటింగ్ కూడా వర్తే. ఏమైంది, అలా ఉన్నారు? ఎలా ఉన్నా? అదే, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారని. ఏం మాట్లాడాలి? అయినా మాట్లాడడం తప్ప ఇంకేం చేయలేనుగా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? చెప్పానుగా ఇంకొద్ది రోజులే అని. అయినా నా పిల్లాన్ని ముట్టుకోవడానికి కూడా ఈ పూజలు పంచాయతీలేంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు? సారీ. అయ్యో పర్లేదండి, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. మామయ్య మాత్రం కావాలని చేస్తారా? ఏం చేసినా మన మంచి కోసమేగా. ఎంత తాళి కట్టిన భార్య అయినా తనతో కలవడానికి ఒక పద్ధతి, ముహూర్తం అంటూ ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా జరిగిపోతే ఇంకా మన సాంప్రదాయాలకు విలువేముంటుంది? పద్ధతి, సాంప్రదాయాలు. ఇది 2024 సీత, 1920 కాదు. జనరేషన్ మారే కొద్దీ మనము అప్డేట్ అవుతూ ఉండాలి. ఎంత పైకి ఎదిగినా నిల్చోవాల్సింది నేలపైనే. అలాగే ఎంత అప్డేట్ అవుతున్నా మర్చిపోకుండా ఉండాల్సింది మన సాంప్రదాయాల్ని. శభాష్. నేను సీత గురించి చదవడమే కానీ ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఆవిడికే రూపం అనేది ఉంటే మేబీ నీలాగే ఉంటుందేమో. దశాన్, నువ్వెప్పుడొచ్చావు? ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు కావాల్సింది ఒకటి ఇక్కడే ఉండిపోయింది, అందుకే వచ్చాను. నీకు కావాల్సిందా? మరి తీసుకున్నావా? జాగ్రత్త. నేను చూసుకుంటాను. ఈ అలవాటేంటి కొత్తగా? ఏంటి? అదే చూయింగం తినడం. టైం పాస్ అవ్వడానికి ఏదో ఒకటి ఉండాలిగా. నీతో ఎలాగో కుదరదు, అందుకే ఇలా. అయినా ఇలా ప్రతి విషయాన్ని గుచ్చి ఆడడం ఏంటి? చూయింగం తింటేనే ఎవరినో చంపేసినట్టు రియాక్షను.
ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఈ మధ్య మీతో మాట్లాడాలంటేనే ఎందుకో చాలా భయంగా ఉంది. ఏమడిగినా చాలా కోపంగా మాట్లాడుతున్నారు. తీసుకొచ్చేసారా? వేసుకోండి. నువ్వే వేయి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు హ్యాపీగా? నేనేం చేసినా నీ హ్యాపీనెస్ కోసమే సీత. నా కోపంలో కూడా నీ పైన ప్రేమే ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తుంది నిజమేనా? ఏమైంది? నీ ముఖంలో స్మైలా? ఇదే మొదటిసారి చూస్తానా. ప్రేమలో పడితే ఇంతేనేమో, కొత్త కొత్తవి చూడాల్సి వస్తుంది. ప్రేమ? నీ బిహేవియరే కాదు, నీ మాటలు కూడా కొత్తగా ఉన్నాయి. ఇన్ని రోజులు నాకు తనపై ఉన్నది వ్యామోహం అనుకున్నాను, కానీ తన నా పక్కనున్నప్పుడు అర్థమైంది నాకే తెలియకుండా తన ప్రేమలో పడిపోయానని. తను నాకొక్క పూటకో ఒక్క రాత్రికో కాదు, జీవితాంతం కావాలి, నా పక్కనే ఉండాలి. ఏంటి దశ నువ్వు అంటుంది? ఇవన్నీ మనకు అవసరమా? నాకు అవసరం. ఇప్పుడిప్పుడే తను నాకు దగ్గర అవుతుంది. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోను. తన లైఫ్లో రామ్ అనేవాడిని లేకుండా చేసి తనకన్నీ నేనే అయిపోతా. అది కాదు. ఇంకీ విషయంలో ఏం మాట్లాడకు. ఇన్ని రోజులు అనాథలుగా పెరిగాం. ఇప్పుడు నాకు తోడు దొరుకుతుందంటే నీకు హ్యాపీయేగా. ఎన్నిసార్లు చెప్పాను నీకు నేనే కాల్ చేసే వరకు నువ్వు చేయొద్దని. సారీ, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అని. ఇప్పుడిప్పుడే తన దారిలోకి వస్తుంది. తొందరలోనే నాపై నమ్మకాన్ని ప్రేమగా మార్చుకుంటా. ఇక్కడ పని పూర్తయ్యేంతవరకు వాడు సేఫ్గానే ఉండాలి. తరువాత చెప్తాను ఆ రామ్గా నేను చేయాలని.